ఏపీ వ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ కొరత నెలకొంది. దీంతో వాహనదారులు రోడ్డెక్కారు. పెట్రోల్ డీజిల్ కొరతతో బంకుల దగ్గర నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. బంకుల్లో నిల్వలు లేక స్వచ్ఛందంగా మూసివేశారు. గుంటూరులో పెట్రోల్ డీజిల్ కొరతపై మా ప్రతినిధి నరసింహారావు అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా డీజిల్ పెట్రోల్ కొరతతో అన్ని పెట్రోల్ బంకులు కూడా మూసివేయబడుతున్నాయి. పెట్రోల్ కొరతతో వాహనదారులు రోడ్డెక్కారు. అయితే అసలు ఈ కొరత ఎన్ని రోజులు ఉంటుంది, ఈ కొరత కారణాలు ఏంటి, దీనిపై మనతో పాడానికి రాష్ట్ర పెట్రోల్ బంకుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు రావి గోపాలకృష్ణ గారు మనతో ఉన్నారు. ఆయన మాటలో సార్ చెప్పండి, అసలు ఏంటి ఈ కొరత ఎందుకు వస్తుంది సార్, పెట్రోల్ డీజిల్ కొరత? ఇది గత వారంలో ఆయిల్ కంపెనీలు మాకు సప్లై ఆపేయటం వలన ఈ సిచ్యువేషన్ అనేది రైజ్ అయిందండి. అది యాక్చువల్గా శనివారం ఆదివారం బ్యాంకులు సెలవులు ఉంటాయి, అది కూడా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా డిపోలు ఆదివారం తీస్తారనుకుంటే ఒక కంపెనీ తీశారు, 2 కంపెనీలు తీయలేదు. దానివల్ల కూడా కొంత ఇబ్బంది అయింది. ఎప్పుడైతే నిన్న కమిషనర్ గారు మినిస్టర్ గారు దీని మీద ఇన్వాల్వ్ అయ్యి కాల్ కాన్ఫరెన్స్ పెట్టారు, అందరికీ వీడియో కాన్ఫరెన్స్. దాంట్లో చాలా సీరియస్గా కమిషనర్ గారు మీరు ఇవాళ మార్నింగ్ 6 o'clock నుంచి మీరు డిపోలు వర్క్ చేసి దాదాపు అందరికీ లోడ్లు వెళ్ళే విధంగా చేయమని చెప్పారు. మేము కూడా అదే సజెషన్ ఇచ్చాం. మమ్మల్ని అడిగారు ఏ విధంగా చేస్తే ఇబ్బంది లేకుండా ఉంటుందో మీరు తెలియజేయండి అంటే మేము ఒకటే చెప్పాం, అన్ని బంకులకి ఆయిల్ వెళ్ళగలిగితే ఈ ప్యానిక్ సిచ్యువేషన్ నుంచి బయటకు వస్తాం. మేము ముఖ్యంగా వినియోగదారులకు కూడా తెలియజేసేది ఏంటంటే అడావుడి పడి ఎక్కువ కొట్టించుకున్నారు. మేము చెప్పినా కూడా వింటలా. మీరు వద్దు, మీకు ఎంత అవసరం అంతే కొట్టించుకోండి, ప్యానిక్ అవ్వాల్సిన సిచ్యువేషన్ కాదు. మన దగ్గర ఆయిల్ నిల్వలు చాలా ఉన్నాయి, ఇవాళ రేపట్లో అన్ని బంకుల్లో ఆయిల్ వస్తుంది, దయచేసి ప్యానిక్ అవ్వద్దని మేము తెలియజేస్తున్నాం. అంటే యుద్ధం ఎఫెక్ట్ ఏమైనా ఉందా దీని మీద? అసలు అంటే యుద్ధం ఎఫెక్ట్ లేకుండా ఏం లేదండి. ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు బాగా పెరిగిపోయడం వలన ఈ ఎఫెక్ట్ అంతా రావడానికి కారణం కూడా అదే. సో దానిలోంచి మనం బయటకు వచ్చే పరిస్థితి మెల్లిమెల్లిగా ఉంది. వాళ్ళు ఏదో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినాయి కనుక కొంత సప్లై ఆపుతున్నట్టు తెలిసింది మాకు. ఏదేమైనా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా దీని మీద వర్క్ చేస్తున్నాయి. ఆయిల్ కంపెనీలు కూడా సీరియస్గా తీసుకుని మాకు లోడ్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. వాళ్ళ పొద్దు నుంచి దాదాపు చాలా మేజర్ లోడ్లు 40% ఇప్పటి వరకు ఇచ్చారు. ఇంకా మిగతా 40% 50% కూడా సాయంత్రం లోపు ఇస్తారని అనుకుంటున్నాం. కంపెనీలు క్రెడిట్ ఇవ్వడంలో కూడా కొంత ఇబ్బందిగా ఉంటుంది. దాంతో కూడా కొంత బంకులలో కూడా డీలర్లు ఎవరితో వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నారని చెప్పంటున్నారు. అంటే ఇంతకుముందు కొంత క్రెడిట్ ఇచ్చి మాకు ఎంకరేజ్ చేసేవాళ్ళు కాంపిటీషన్. దీంట్లో సడన్గా యుద్ధం వచ్చిన తర్వాత మీరు ఉన్న డబ్బులన్నీ కట్టేయండి, మేము క్రెడిట్ అడ్వాన్స్ పేమెంట్కి వెళ్తున్నాం అని చెప్పారు. అసలు దానివల్లనే మేజర్గా ఈ సమస్య ఉత్పన్నమైంది. మా వాళ్ళు కూడా ఏదైతే ఇంతకుముందు కంపెనీ అప్పు ఇచ్చిందో అవన్నీ కట్టేసి అడ్వాన్స్ పేమెంట్లు ఇచ్చినా కూడా ఇవ్వాల, అది ప్రాబ్లం అయింది. అది ఇప్పుడు రెక్టిఫై అవుతా వస్తుంది. మేము పేమెంట్లు చేసాం అందరం. ఆ ప్రాబ్లం నుంచి బయటకు వచ్చి అందరికీ లోడ్లు వెళ్తున్నాయి. చివరిగా కొంతమంది రైతులు, మిర్చి రైతులు కానీ మొక్కజొన్న పంట కానీ వాళ్ళకి కావాల్సిన డీజిల్ మెయిన్ ట్రాక్టర్లకు కావాల్సింది, దాంతో ఇబ్బంది పడుతుంది. వారికి మీరు ఏం చెప్పారు? రైతాంగానికి కూడా మీరు ఒక్కరోజు ఓర్చుకుంటే, ఈ ఒక్కరోజు ఓర్చుకుంటే 100% అన్ని బంకులకి ఆయిల్ వస్తుంది. ముఖ్యంగా మా దగ్గర కూడా రైతులు వస్తే మేము 100% ట్రాక్టర్లకి మేము ఫుల్ చేసి పంపిస్తున్నాం. ఎందుకంటే రైతు మనకి దేశానికి వెన్నుముక్క అని చెప్తూ ఉంటాం. మనం ఎప్పుడు రైతు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో మేము రాగానే అందరికి 1000 రూపాయలు 1500 కొట్టినా ట్రాక్టర్లు మాత్రం ఫుల్ చేసి పంపిస్తున్నాం. ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాం, ఒక్క రోజులో అన్ని పరిణామాలు సర్దుకుంటాయి. ఈ ఒక్కరోజు ఓపిక పట్టమని నేను వినియోగదారులందరూ కోరుకుంటున్నాను. చివరిగా మీ బంకు డీలర్లు కానీ వాహనదారులకు కానీ ప్రజలకు కానీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు? దీంతో కొరత ఒక్కసారిగా అందరూ హడావుడికి వస్తున్నారు. ఫుల్ ట్యాంక్ అంటున్నారు. డీజిల్ చూస్తే డీజిల్ అట్లా ఉంది, పెట్రోల్ ఏ బంకులో చూసినా కూడా ప్రస్తుతం నిల్వలేక అందరూ కూడా నో స్టాక్ అని పెట్టారు. ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నా, రోజుకి 8000 లీటర్లు డీజిల్ అమ్ముతాను, 5000 పెట్రోల్ అమ్ముతాను. నిన్న ఒక్క రోజు నాది 16000 డీజిల్ అయింది, 10000 పెట్రోల్ అయింది. మా సిబ్బంది కూడా నిరంతరం పనిచేస్తున్నారు. ఒక 5000 నుంచి 8000 మంది కస్టమర్లకి నిన్న మేము సప్లై చేయడం జరుగుతుంది. దయచేసి ఈ సిచ్యువేషన్ నుంచి బయటకు వద్దాం, అందరూ సహకరించమని మేము కోరుతున్నాం. మా డీలర్లు కూడా ప్రతి బంకులో కూడా నిలబడి సప్లై చేయడం అనేది జరుగుతుంది. దయచేసి మా సిబ్బందికి మా డీలర్లకి మీరు సహకరించాలని చెప్పి కోరుతున్నాం. ఆయిల్ సప్లై ఫుల్గా ఉంటుందని మాత్రం తెలియజేస్తున్నాం. సో ఇది మనం చూసుకుంటే మొత్తానికి ప్రధానంగా కూడా మనం చూసుకుంటే కూడా ఆయిల్ కొరత ఉన్నమాట వాస్తవని చెప్పేసి, దాంతోపాటు ఆయిల్ కంపెనీలు క్రెడిట్ అనేది ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో క్రెడిట్ ఇవ్వట్లేదు. దీంతోనే ఈ ఆయిల్ కొరతలు డీజిల్ కానీ పెట్రోల్ కానీ కొరత సంభవించిందని చెప్పేసి. కానీ పెట్రోల్ డీజిల్ కొరత ఈరోజు రేపు మాత్రమే ఉంటుంది. తర్వాత ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడతాయని చెప్పేసి, దాంతోపాటు క్రూడ్ ఆయిల్ ధరలు
పెరుగుతున్నాయి రాను రాను. దాంతో కూడా ఆ ఎఫెక్ట్ కూడా పడుతుందని చెప్పి చెబుతున్నారు. కానీ రాష్ట్ర రైతాంగానికి కానీ ఈ వాహనదారులకు కానీ ఎవరో కూడా కంగారు పడి తొందరపడి ఎక్కువ ఆయిల్ కారుల్లో కానీ బైకుల్లో కానీ ట్రాక్టర్లో కానీ లారీల్లో కానీ ఎక్కువ తీసుకోవద్దు, కావాల్సిన మోతాదులోనే తీసుకోండి అని చెప్పేసి, కానీ సహకరించాలి అని చెప్పేసి కూడా ఎవరైతే ఉన్నారో రాష్ట్ర పెట్రోల్ బంకుల అసోసియేషన్ అధ్యక్షులు రవి గోపాలకృష్ణ. సో ఇది మొత్తంగా మనం చూస్తే మాత్రం రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కొరత 2 రోజుల్లో తీరుతుందని చెప్పేసి ఇటు వాహనదారులు కానీ ఇటు ఎవరైతే ఉన్నారో రైతులు కానీ సహకరించాలి. కానీ ఎవరైతే వాహనదారులు ఉన్నారో వారికి కావాల్సినటువంటి మోతాదుల్లోనే పెట్రోల్ కానీ డీజిల్ కానీ తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంతేకాకుండా కూడా ఎవరైతే ఉన్నారో ఆయిల్ కంపెనీలు క్రెడిట్ ఇవ్వకపోవడం వల్ల కూడా ఈరోజు ఈ పెట్రోల్ డీజిల్ కొరత సిచ్యువేషన్ సంభవించిందని చెప్పేసి కూడా ఎవరైతే ఉన్నారో పెట్రోల్ బంకు రాష్ట్ర అసోసియేషన్ బంకుల అసోసియేషన్ అధ్యక్షులు రవి గోపాలకృష్ణ చెప్తున్నారు. కెమెరామెన్ నరేంద్రతో నరసింహారావు, HM టీవీ, గుంటూరు.